వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. విజయనగరం జిల్లా సంతకవిటిలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న విజయనగరం జిల్లా పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ పెదబాబు, రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ గౌరవనీయులు డాక్టర్ తలే రాజేష్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురం జగన్మోహన్ రావు, మండల పార్టీ అధ్యక్షులు గరుగుబల్లి స్వామినాయుడు, జేసీఎస్ మండల కన్వీనర్ రాగోలు రమేష్ నాయుడు, మండల పరిధిలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ మాట్లాడుతూ, మీరు ఓటు వేస్తారో లేదో చూడలేదు, మీరు ఇంటి మీద జెండా కడతారా లేదో చూడలేదు, కులం చూడలేదు, కేవలం అర్హత ఉంటే చాలు పథకాలన్నీ వర్తింపజేశాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఘనతని, అంతేకాదు ఏ పథకం కోసం కూడా ఎవరూ లంచమిచ్చింది లేదు, ఎవరూ తీసుకున్నది లేదు. పథకాల అమలులో మేము ఎవరూ ఏ పార్టీ అని చూడలేదు. మోసం చేసేవాళ్ళు ఎవరో, ప్రజల స్థితిగతులు పెంచేందుకు ఎవరు కృషి చేశారో గమనించాలి. సీఎం జగన్ పేదలకు పంచిపెడుతున్నారు అంటున్నారు, కానీ దోచేస్తున్నారని ఎవరూ చెప్పటం లేదు కదా. ఇది ప్రజలు గుర్తుంచుకోవాలని డాక్టర్ రాజేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంతకవటి మండల పరిధిలో ఎంపీపీ, జడ్పీటీసీ, వైస్ ఎంపీపీలు, పీఏసీఎస్ అధ్యక్షులు, జేసీఎస్ కన్వీనర్లు, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, సోషల్ మీడియా కన్వీనర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా సంఘాలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మిత్రులు జగన్మోహన్ రావు గారికి ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్లమెంటు గౌరవ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ఈ రాజాం నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నిర్ణయించినటువంటి రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జి చిరంజీవి నా కుమారుడు తలే రాజేష్ గారికి మీ అందరికీ ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను. మీరందరూ మహిళలు. ఏనాడు ఈ విధంగా కేవలం మహిళలతోనే మీటింగ్ అన్నటువంటి జరగడం. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పారు నిన్న మీటింగ్ లో. ఏం చెప్పారు? ఎంపీకి ఒక ఓటు వేయండి, ఎమ్మెల్యేకి ఒక ఓటు వేయండి, నాకు 5 సంవత్సరాలకి మీరు 2 స్విచ్లు నొక్కితే నేను 124 దెబ్బలు స్విచ్ నొక్కాను అని చెప్పారు. అవునా కదా? ఆ మీటింగ్ లో చెప్పారు. ఏమని? 2019 నుంచి 24 వరకు అకౌంట్ అప్డేట్ చేయమని చెప్పారు. 2014 నుంచి 2019 బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయమని చెప్పి మీ అకౌంట్ చెప్పారు. ఆ 2014 నుంచి 19 వరకు మీ ఖాతాలో ఎంత వచ్చిందో, 2019 నుంచి 24 వరకు ఎంత మీ ఖాతాలో డబ్బు వచ్చిందనేది మీరే ఒకసారి మహిళా సాధికారతకు, మహిళా అభ్యున్నతికై పాటుపడిన ముఖ్యమంత్రి ఏమన్నా తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అంటే, పెద్దోడికి పేదోడికి